నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్ స్పెషల్ డిబేట్. నేను లక్ష్మీనాగ్. అయితే ప్రస్తుతం ఉన్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అయితే ఏంటి, బీఆర్ఎస్ పార్టీ అయితే ఏంటి, ఒకరి మీద ఒకళ్ళు మాటల తోటాలు పేల్చుకుంటున్నాయని చెప్పాలి. కేటీఆర్ కూడా లైన్ దాటుతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే వ్యక్తిగతంగా దోషణలు అనేవి రాజకీయాల్లో కరెక్ట్ కాదనేది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. గతంలో అసలు కేటీఆర్ ఏమన్నారో రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఒకసారి చూద్దాం. కేసీఆర్ గారు నిజంగా కూడా నేను చెప్తున్నా, కేసీఆర్ గారు నిజంగా కూడా నేను చెప్తున్నా, రూలింగ్ లో కంటే గవర్నమెంట్ల కంటే ఆపోజిషన్ లోనే కేసీఆర్ చాలా డేంజరస్. ఎందుకంటే అద్భుతంగా చీల్చి చెండాడడంలో, ప్రజల పక్షాన గొంతు విప్పడంలో, ప్రజల పక్షాన ప్రశ్నించడంలో కేసీఆర్ కంటే పదునైన గొంతు బహుశా భారతదేశంలోనే ఎక్కడా లేదు. ముఖ్యమంత్రి ఈయనేమో 100 మీటర్ల లోపల బొంద పెడతా అంటుండు. ఆయన 3 మీటర్లు కూడా లేడు. ఆయన అంటే మనం 100 మీటర్ల లోపల బొంద పెడతాడట. ఆయన 3 ఫీట్లు కూడా లేడు. ఆయన అంటే 100 మీటర్ల లోపల బొంద పెడతాడట. కేసీఆర్ గారు నిజంగా కూడా నేను చెప్తున్నా, రూలింగ్ లో కంటే గవర్నమెంట్ల కంటే ఆపోజిషన్ లోనే కేసీఆర్ చాలా డేంజరస్. ఎందుకంటే అద్భుతంగా చీల్చి చెండాడడంలో ప్రజల అయితే ఈ విధంగా మాట్లాడుకోవటం, అంతకుముందు ఎలక్షన్ల ముందు ఒకళ్ళ మీద ఒకళ్ళు విసురుకున్నారు. ఎలక్షన్ తర్వాత రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత కూడా అలాంటి విసురులు విసరటం అనేది కరెక్ట్ కాదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఇదే విషయంలో ఈరోజు చర్చ కొనసాగిద్దాం. ఈ చర్చలో పాల్గొనేందుకు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మాస్టర్ కేఎస్వి చారి గారు ఉన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ నేత మేకల సుగుణారావు గారు కూడా మనతోటి జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ముందుగా వారితో మాట్లాడదాం. ముందుగా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మాస్టర్ కేఎస్వి చారి గారితో మాట్లాడదాం. నమస్తే సార్. హలో, నమస్తే సార్. చారి గారు, ఆచార్య గారు, అదేవిధంగా ఒకరిపై ఒకళ్ళు ఈ రకంగా మాటలు తోటాలు పేల్చుకుంటూ ఈ రకంగా మాట్లాడుకోవటం కరెక్ట్ కాదని, రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు అనే వాళ్ళు ఎవరు ఉండనప్పటికీ కూడా ఏదన్నా మాట్లాడితే విధి విధానాల మీద మాట్లాడగాలి, కానీ వ్యక్తిగతంగా వాడు వీడు అనేటట్టు మాట్లాడుకోవటం కరెక్ట్ కాదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నమాట. ఎందుకంటే ప్రస్తుతం మనం ఏవైతే చేస్తున్నామో దాన్ని మనం వచ్చే తర్వాతే తరం వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాన్నే పాటిస్తూ ఉంటారు. విద్యార్థులు అయితే ఏంటి, రాజకీయంగా ఎవరైతే నేర్చుకోవాలి, రాజకీయంగా ఆసక్తి చూపే వాళ్ళు అందరూ కూడా రాజకీయాలు ఎలా ఉన్నాయని చూస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఇలాంటి మాటలు నేర్చుకుంటే రాజ్యాంగానికి కరెక్ట్ కాదని చెప్పి విశ్లేషకులు చెప్తున్నమాట. మరి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కేఎస్వి చారి గారు మనతో మాట్లాడతారు. నమస్తే సార్. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కేఎస్వి చారి గారు, అదేవిధంగా మనతో పాటు బీఆర్ఎస్ నేత మేకల సుగుణారావు గారు కూడా ఉన్నారు. మరి ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సుగుణారావు గారు, నా వాయిస్ వినపడుతుందా మీకు? సుగుణారావు గారు అయితే ఓకే. సుగుణారావు గారు చెప్పండి, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాబోయే పార్లమెంట్ ఎన్నికలు కూడా వస్తున్నాయి, శాసనసభ ఎన్నికలు అయిపోయినాయి, సీఎంగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయడం కూడా జరిగింది. ఎన్నికల ముందు మాటల తోటాలు పేలటం అనేది కామను. ఎన్నికల తర్వాత కూడా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం కానీ, సీఎం హోదాలో ఉన్న వ్యక్తిపై ఈ రకంగా వ్యక్తిగతమైన మాటలు మాట్లాడటాన్ని ఖండిస్తున్నట్లుగా కాంగ్రెస్ పార్టీ వారు చెప్తున్నారు. అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు సైతం ఇది కరెక్ట్ కాదంటున్నారు. దీని గురించి మీరేమంటారు? ఇవాళ అమ్మా న్యూస్ ఛానల్ వాళ్ళు ఓ మంచి తెలంగాణ ప్రజలకు అవసరమైనటువంటి చర్చని లేవనెత్తారు. వాళ్ళకి అభినందనలు. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా కాకుండా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి హోదాలో మాట్లాడుతున్నట్టుగా ఇవాళ తెలంగాణ ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎన్నికలప్పుడు మాట్లాడే మాటలు, ఎన్నికలప్పుడు జరిగే చర్చలు, ఎన్నికల తర్వాత ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత
తీసుకుంటే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కేఎస్వి చారి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. చారి గారు నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. చారి గారు, నా వాయిస్ వినబడుతుందా మీకు? సార్ వినపడుతుంది, చెప్పండి సార్. సార్ చెప్పండి, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న మాట వాస్తవం. ప్రజెంట్ సీఎంగా రేవంత్ రెడ్డి ఉన్నారు. అయితే రేవంత్ రెడ్డి సీఎం హోదాలో ఉన్నప్పుడు కాబట్టి కేటీఆర్ లైన్ పరిధి దాటి వ్యక్తిగత దోషణలకు దిగటం కరెక్ట్ కాదని చెప్తున్నారు. దీని గురించి మీరేమంటారు? సార్ ఒకటి మాత్రం వాస్తవము, ఈ 10 సంవత్సరాలు వీళ్ళు చేయాల్సింది చేసి ఉంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం లేకుండే, ఇవాళ రేవంత్ రెడ్డి గారిని విమర్శించాల్సిన అవసరం లేకుండే. ఇవాళ కళ్ళు నెత్తి వాళ్ళ అధికార మదంతో ఎట్లయితే 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని కొల్లగొట్టారో లక్షల కోట్ల రూపాయలతో, మళ్ళీ వాళ్ళ అధికారంలోకి ప్రజలు దించిన తర్వాత వీళ్ళ కాంగ్రెస్ మీద ఎదురుదాడులు చేసే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా కేటీఆర్ గారికి, నిజంగా ఒక స్వయాన ముఖ్యమంత్రి గారిని ఇంత దుర్మార్గంగా మాట్లాడాల్సినటువంటి తీరు ఏదైతే ఉందో అది కేవలం అధికార దాహంతో 10 సంవత్సరాలు వీళ్ళు అనుభవించినటువంటి ఒక అధికార దాహం ఇంకా వాళ్ళకి తీరట్లేదు. ఎందుకంటే మొన్నటికి మొన్న ఇంకా త్వరలో కేసీఆర్ ముఖ్యమంత్రి అని మాట్లాడుతున్నారు. అరే నాయన, మీకు ప్రజలు మిమ్మల్ని ఓడగొట్టిరన్న సంగతి ఇంకా ఎక్కడ మర్చిపోతుర్రు? మీరు 10 ఏళ్ళు మీరు నిజంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చింటే మిమ్మల్ని ఓట్లేసి గెలిపిస్తారు. మిమ్మల్ని అందుకే ఎడమకాలు చెప్పు తీసుకొని దాన్ని వాళ్ళ ప్రజలు మిమ్మల్ని ఓడగొట్టి మిమ్మల్ని కూసబెట్టినారు. మరి ఇంకా కూడా మీరు 3 మీటర్లు 4 మీటర్లు అంటే నీ అయ్యా కేటీఆర్ గారు కూడా కేటీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారు సవాల్ ఇచ్చినట్టు, నీ తండ్రి స్నానం చేసి బాత్రూమ్ నుంచి బయటకు వచ్చినప్పుడు అద్దం ముందర నిలవడం అని చెప్పేసి మరి రేవంత్ రెడ్డి గారు సవాల్ చేసిన అంటే ఇవాళ విమర్శకు ప్రతి విమర్శనే తప్ప నిజంగా ప్రజలకు ఏం చేసినాం, ప్రజలకు మీరు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారెంటీలు 6 గ్యారెంటీలు మేము ఇచ్చినాం, మరి మేము నెరవేరుస్తామా లేదనేది ముందర లోపల పట్టుకొని 10 ఏళ్లలో రైతు రుణమాఫీ చేస్తా అన్నాడు, చేయనికే చేతగాలే. వాళ్ళ అధికార పార్టీ మీద దుమ్మెత్తిపోయడానికి తప్ప దేనికి ఉపయోగపడింది? నువ్వు 10 ఏళ్ళు నువ్వు ఇచ్చినటువంటి హామీ ఎందుకు నెరవేర్చలేకపోయినావు? అంటే 2 లక్షలు రుణమాఫీ చేస్తా అన్నాడు, 5 ఏళ్లలో ఏ రోజు కూడా రుణమాఫీ చేయనికే చేతగాలే. నిరుద్యోగ భృతి ఇస్తాను, నిరుద్యోగ భృతి 10 ఏళ్లలో విద్యార్థులను దగా చేసి ఆత్మహత్యలు చేసుకుంటుంటే వాళ్ళ జీవితాలు రోడ్డు మీద పడి దుర్బలంగా వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పుకోలేక పెళ్లిళ్ళు చేసుకోలేక రోడ్ల మీద పడి వస్తుంటే ఆ రోజు నీకు గుర్తు రాలే విద్యార్థులు. మరి వాళ్ళ నువ్వు ఇచ్చిన హామీ ఏమీ నెరవేర్చకుండానే 6 గ్యారెంటీలు మేము ఎట్లా నెరవేర్చాలో చూస్తామే. నువ్వే ప్రచారం చేస్తున్నాం ఆ 6 గ్యారెంటీలు 100% అది ప్రజల్లోకి పోతుంది. మేము ప్రజాపాలన ఓపెన్ చేసినాం, ప్రజల్లోకి వెళ్ళాం, ప్రజల ద్వారా అప్లికేషన్లు ఇచ్చి వాళ్ళ ద్వారా మేము వాళ్ళకి ఏదైతే పెన్షన్ రాలేదో, ఇల్లు రాలేదో, 10 సంవత్సరాలకు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో, రేషన్ కార్డు రాలేదో వాళ్ళు స్వయంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ తలుపు తట్టి వాళ్ళ అప్లికేషన్ మేము తీసుకున్నాం. ఇదే పథకాలు గనక బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండింటే పెన్షన్ కోసం అప్లికేషన్లు పెట్టి 500 కోట్లు దోసుకుంటుండ్రి. అదే విధంగా ఇందిరమ్మ ఇండ్ల కోసం అప్లికేషన్లు పెట్టి ఇంకొక 1000 కోట్లు దోసుకుంటుంటివి. అదే విధంగా లేకుంటే నిరుద్యోగ భృతి కోసమో లేకుంటే వికలాంగుల పెన్షన్ కోసమో ఏ 6 గ్యారెంటీలు కానీ నీ చేతికి అప్పచెప్పి ఉంటే 6,000 కోట్లు ప్రజలతో కేవలం అప్లికేషన్ల కోసమే వసూలు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి చరిత్ర నీది. మీ సేవల ద్వారా అప్లికేషన్లు పెట్టుకొని రాత్రుల్లో కనుక పగుళ్ళనక తల్లిదండ్రి కావిలు కాసి మీ సేవల ద్వారా అప్లికేషన్లు పెట్టుకొని లక్షల కోట్లు దోచుకున్నటువంటి చరిత్ర నీది. మేము సింగిల్ రూపాయి కూడా ఒక అప్లికేషన్ మేము వసూలు చేయలే. అది కాంగ్రెస్ పార్టీ. మేము ఇచ్చిన 6 గ్యారెంటీలో ఆల్రెడీ 2 పూర్తి చేసినాం. ఇవాళ 10.5 కోట్ల జీరో టికెట్లు మహిళలు సద్వినియోగం చేసుకున్నారంటే ఇంతకంటే ఇంకా పథకాలు ప్రజలకు పోతున్నాయనడానికి ఎగ్జాంపుల్ ఏం కావాలా? ఏ రోజైనా మహిళల గురించి ఆలోచించినటువంటి ప్రభుత్వం అనేది ఇవాళ మహిళలు ఇవాళ గమ్యానికి చేరుకోవడానికి, వాళ్ళ అదేవిధంగా తల్లిదండ్రుల దగ్గర పోవడానికి, పిల్లల దగ్గర పోవడానికి దాదాపు వాళ్ళు ఇవాళ కుటుంబంలో పైసలు లేకున్నా, అత్తమామలు అడగలేకున్నా, భర్తను అడగలేకున్నా ధైర్యంగా మా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంది, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఫ్రీ బస్సు అండగా ఉందని చెప్పేసి ఇవాళ ఫ్రీ బస్సుల్లో తిరుగుతూ 10.5 కోట్ల జీరో టికెట్లు కొట్టామండి. ఇవాళ ప్రజలు మహిళలు తిరగకుంటేనే ఇవాళ ఇంతమంది ప్రయాణిస్తున్నారా? కేవలం ప్రజల్ని ఇవాళ తప్పుదో పట్టేయాల. పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చింది కాబట్టి మేము ఏదో ప్రజల్లోకి రావాలి, ప్రజలు ఏదో ఉద్ధరించిన 10 ఏళ్ళు అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. చారి గారు ఒక మాట వినండి. ముఖ్యంగా మొన్న కేటీఆర్ గారు మాట్లాడుతూ ఒక సభలో మైనారిటీల మీద మోసం చేస్తున్నారు, మైనారిటీలను మోసం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం, ఎందుకంటే వాళ్ళ మనసుల్ని కానీ ఏదైనా బుల్డేజ్ చేస్తుందని చెప్పి మైనారిటీలను మోసం చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పారు. దీని గురించి ఎలా చూడాలంటారు? ఒకటి 10 ఏళ్లలో 12% రిజర్వేషన్ పెంచుతా అన్న సన్నాసి నువ్వే. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఫస్ట్ సంవత్సరమే 12% రిజర్వేషన్ అన్నావు. ఎంఐఎంతో మిలాఖత్ నువ్వే పెట్టుకున్నావు. 10 ఏళ్ళు నువ్వు చట్టా పట్టాలు వేసుకొని తిరిగినావు. 2 సార్లు అధికారంలోకి వచ్చినావు. ఎందుకు మైనార్టీలకు రిజర్వేషన్ కల్పించలేదు?
ఇవాళ ఒకవేళ మంత్రి పదవి ఇస్తే ఒకరికి అవకాశం ఇచ్చినావు, ఉప ముఖ్యమంత్రిని చేసినావు, ఏం గాడులు కాసిరా? మైనార్టీల విషయం ఎందుకు వాళ్ళకి తప్పుగా అనుకోవద్దు, మీరు తప్పుగా అనుకోవద్దు. ఇప్పుడు మనం పెట్టుకున్న టాపిక్కే వ్యక్తిగతంగా తిట్టొద్దని, సన్నాసి అలాంటి వర్డ్స్ మనం కూడా మాట్లాడకుండా ఉంటే బాగుంటది. మామూలుగా మాట్లాడండి సార్, మీరు సన్నాసి అని తిట్టడం కరెక్ట్ కాదు. నేను ఒకటే విషయం తెలుసుకోవాలనుకున్నా. లేదా నేను ఏమంటున్నా సార్, వ్యక్తిగత దూషణలు మాట్లాడొద్దనంటే, అరే స్వయాన మా ముఖ్యమంత్రి మీదనే మాట్లాడుతుంటే మేము ఏం చేయాలండి? ఏం చెప్పమంటారు చెప్పండి? ప్రజాస్వామ్యంలో ఇంతకు ఉందా? నిజంగా వ్యక్తిగత దూషణలు చేయొద్దు. సరే, మూడు అడుగులు 3 మీటర్లు ఉన్నాడని మాట్లాడేటప్పుడు ఒక స్వయాన తన మంత్రి పదవి చేసిండు, తన తండ్రి ముఖ్యమంత్రి చేసిండు, 10 ఏళ్ళు అధికారంలో ఉండవు, రాజ్యాంగబద్ధంగా నడపాల్సినటువంటి ప్రభుత్వాన్ని నువ్వు విరుద్ధంగా కుటుంబ పాలన చేసి దోచుకున్నావు కాబట్టి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన అధికార పార్టీ 45 రోజులు కూడా కాలేదు, అప్పుడే దుమ్మెత్తి పోసి వ్యక్తిగత దూషణలు చేస్తుంటే స్వయాన ముఖ్యమంత్రి గారిని చేస్తున్నప్పుడు మేము చేతులు ముడుచుకొని కూర్చోమంటారా చెప్పండి? అంటే ఏ విధంగా వాళ్ళు మాట్లాడే తీరు అదే. పెద్దలు చెప్పారు కదా, ముళ్ళుతోనే తీయాలా, రాయిని రాయితోనే కొట్టాలని. అట్లే వాళ్ళ ప్రజాస్వామ్యం నిలబడాలంటే, ప్రజలకు న్యాయం జరగాలంటే ఈ విధంగా దండయాత్ర చేసే వ్యక్తులను దండయాత్ర ద్వారానే వాళ్ళని దండన విధిస్తే తప్ప ఇవాళ ప్రజలకి మేలు జరిగే అవకాశం లేదు. 45 రోజులు 50 రోజులు అవుతుందండి, మీరు 10 ఏళ్ళు పనిచేసిరు, మీరు వ్యక్తిగత దూషణలు మీరు చేస్తున్నారు. అవును కరెక్టే. పొన్నం ప్రభాకర్ గారు కూడా మొన్న మాట్లాడిన మీటింగ్ లో ఏమని మాట్లాడినారు? నలుగురిని బట్టలు కూడా తీసుకొడతాన్నారు. వ్యక్తిగత దూషణలు చేయొచ్చా? అంటే స్వయాన మంత్రులను బట్టలు కూడా తీసుకొడతావా? ఏ రోజైనా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడినట్ట నీలాగా? అంటే వాళ్ళు మాట్లాడితే మాత్రము సంసారం మేము మాట్లాడితే మాత్రం వేరే. అంటే నేను ఒకటే విషయం చెప్పదలుచుకున్నా, తను మంత్రిగా పనిచేసినప్పుడు హుందాగా మాట్లాడినప్పుడు హుందాగా మాట్లాడతారు, నువ్వు దిగజారి మాట్లాడినప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా దిగజారి నీకు సమాధానం ఎట్లా చెప్పాలో ఆ విధంగా చెప్తాను తప్ప, ఇంకా మీరు మీ గౌరవం లేకుండా ముఖ్యమంత్రి లెక్కలేదు, మంత్రులు లెక్క లేకుండా మీరు మాట్లాడినప్పుడు కాంగ్రెస్ పార్టీ మాట్లాడడంలో తప్పు లేదు. కాబట్టి వ్యక్తిగత దూషణలు వాళ్ళు. నేను మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. మనతోటి బీఆర్ఎస్ నుంచి మేకల సుగుణారావు గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సుగుణారావు గారు. నమస్తే. నమస్తే అండి. సుగుణారావు గారు, మీరు విన్నారు చారి గారు కూడా కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఏమైతే మాట్లాడారో, ఒక సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ఈ రకంగా వ్యక్తిని దూషించడం కరెక్ట్ కాదు, సీఎం హోదాలో ఉన్న వ్యక్తిని కరెక్ట్ కాదు అని చెప్తున్నారు. దీని గురించి మీరేమంటారు? ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు నేను ముఖ్యమంత్రిని అనే విషయాన్ని మర్చిపోయినట్టుంది. ఇంకా పిసిసి రాష్ట్ర అధ్యక్షుడిగానో లేకపోతే ఒక ప్రతిపక్ష నాయకుడుగానో ఇవాళ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇవాళ ఆయన భాష ఎంత దుర్మార్గంగా ఉన్నది అంటే, ఇవాళ ఒక 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసేటటువంటి మనిషి ఇవాళ తెలంగాణ రాష్ట్ర సాధనలో తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ఉద్యమించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఒక కేసీఆర్ గారిని ఇవాళ దుర్మార్గంగా మాట్లాడడం అనేది ఎంత మేరకు సమంజసమో ఆలోచించాల్సిందిగా ఇవాళ తెలంగాణ ప్రజల్ని మేము కోరుతా ఉన్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఒక్క మాట సార్ సుగుణారావు గారు, ఒక్క మాట. తిట్టడం స్టార్ట్ చేసింది అంటే ముందుగా మొదలు పెట్టింది వాళ్ళదే లెక్క వస్తుంది కదా. తిడతంలో కేసీఆర్ గారి కంటే మించి తిట్టే వాళ్ళు ఎవరున్నారు? చాలా మంది అంటున్నారు, వాళ్ళు కూడా అంటున్నారు. ఎందుకంటే సన్నాసులని, లంగలని, వాళ్ళని వీళ్ళని తిట్టులు దండలు ఎత్తుకుని చాలాసార్లు కేసీఆర్ గారు ఎత్తుకున్నారు కదా. ఇవాళ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆ ఉద్యమ అవసరాల కోసం, ఆ ఉద్యమాన్ని బతికించడం కోసం, ఉద్యమాన్ని మరింత ముందు తీసుకుపోవడం కోసం అనేక రకాలైనటువంటి చర్చలు, అనేక రకమైన మాటలు, సీమాంధ్ర పెత్తందారులు, సీమాంధ్ర రాజకీయ నాయకులు మాట్లాడే భాష, దానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజల్ని సంఘటితం చేయడం కోసం అనేక రకాలుగా కేసీఆర్ గారు మాట్లాడారు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, తెలంగాణ ఒక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నిరంతరం తెలంగాణ ప్రజల అభివృద్ధి ఏ రకంగా జరుగుతుంది, తెలంగాణ ప్రజల సంక్షేమం ఏ రకంగా జరుగుతుంది, తెలంగాణ రైతాంగ ఆత్మహత్యలను ఏ విధంగా నివారించాలా, తెలంగాణ సెంటు భూమికి నీళ్ళు ఏ విధంగా ఇవ్వాలని చెప్పేసి అయితే ఇక్కడ ఉన్న ప్రజెంట్ పరిస్థితుల్లో ఒకటి మాత్రం వాస్తవం, అది ఎవరు మాట్లాడినా కూడా 100% తప్పే. వ్యక్తిగతంగా మాట్లాడటం అనేది తప్పే. కానీ అంతకు ముందు మేము మాట్లాడాము కానీ తర్వాత మేము మాట్లాడలేదు అనడంలో కూడా అర్థం లేదు. ఎందుకంటే రాజకీయ విశ్లేషకులు కూడా చెప్పేది ఒకటే మాట అండి, ఎప్పుడైనా కూడా ఎవరైనా కూడా మనల్ని చూసి వేరే వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు. ఇలాంటి నేర్చుకోవాల్సిన దానిలో రాజకీయాలు అనేది రాజకీయాల్లో అందరికీ కూడా కావాల్సింది ఓపిక, ఒద్దిక అనేది ఉండాలి. మనల్ని చాలామంది చూసి నేర్చుకుంటారని నేటి నేతలు తెలుసుకోవాలి. ఆచార్య గారు చెప్పండి, మీరు కంటిన్యూ చేయండి.
సార్ చెప్పండి. ఇప్పుడు ఒకటి మాత్రం వాస్తవం సార్. సరే, ఆయన ముఖ్యమంత్రి అన్న చెప్పినట్టు ఆయన ఉద్యమాలు పనిచేసేటప్పుడు మాట్లాడిండు. అప్పుడు ఉద్యమాన్ని ఉవ్వెత్తున వేసి పడేలా ప్రజల్లోకి వెళ్ళిపోవాలి కాబట్టి ఆయన అప్పుడు ఉన్నటువంటి మంత్రులని కాంగ్రెస్ పార్టీని కానీ అడ్డగోలుగా విమర్శించిండు. అది మాత్రం సమంజసం. ఇవాళ ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత ఆయన ఏం విమర్శించలేదు అన్నట్టు. ఆయన ఎంతమందిని అధికారాన్ని మాట్లాడిండు, ఎంతమందిని రిపోర్టర్లను తిట్టిండు, ఎంతమంది మంత్రులను తిట్టిండు. అక్కడ నరేంద్ర మోడీ సైతం ఆయన తిట్టినటువంటి చరిత్ర ఇంకా మీడియా మీకంటే ఎక్కువ ఇంకెవరికి తెలియదు. ఎందుకంటే పబ్లిక్ కూడా చాలా మంది చూస్తారు ఆయన ఎంత వ్యంగ్యంగా మాట్లాడిండో. ఆయనోడు వీడోడు వాడేవాడు కూడా మాట్లాడినటువంటి సందర్భాలు రాష్ట్ర ప్రజలు చూసారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అయితే మేము మొదలు పెట్టలేదు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని విమర్శించింది కేటీఆర్ గారు, వాళ్ళ మంత్రులు. మేము ఎప్పుడు కూడా అధికారం వచ్చిన తర్వాత ఏ టిఆర్ఎస్ పార్టీ మిత్రులనో లేకుంటే మంత్రులనో గతంలో చేసిన మంత్రి పదవి చేసిన ఎమ్మెల్యేలను ఎవరు కూడా మేము విమర్శించారు. కానీ అధికారంలోకి వచ్చిన 45 రోజులకే ముఖ్యమంత్రి మీద మూడు పీట్లోడు కొట్టోడు ఏదేదో పిచ్చి మాట్లాడుతుంటే ఒక స్వయంగా ముఖ్యమంత్రి మీద అంత దండయాత్ర చేస్తున్నప్పుడు మీకు ఎందుకు అంత కడుపుమంట? 10 ఏళ్ళు మీరు అనుభవించారు కదా, లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారు కదా. అరే మిగులు బడ్జెట్ లో ఇచ్చిన రాష్ట్రాన్ని 6 లక్షల కోట్ల అప్పుల పాలు చేశారు. జీతాలు ఇవ్వడానికి పైసలు లేవు, పెన్షన్లు ఇవ్వడానికి పైసలు లేవు, ఇవాళ కరెంటు విద్యుత్ ఉద్యోగులకు ఇవ్వడానికి పైసలు లేవు. ఇంత దుర్మార్గంగా వ్యవహరించినటువంటి ఈ రాష్ట్రం యొక్క తీరు మీరు చూసిరు. వైన్ షాప్ టెండర్లు ఎందుకు వేసారు మీరు? 4 నెలల ముందర రాష్ట్ర బడ్జెట్ లేక, ఖజానా కాలైపోయి, జీతాలు లేక, పైసలు లేక, అదేవిధంగా ప్రభుత్వ ఎంప్లాయీస్ కి జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో మీరు 4 నెలల ముందర వైన్ షాప్ టెండర్లు పెట్టి 100 కోట్ల రూపాయలు తీసుకున్నది మీరు మర్చిపోయినరా? అరే టోల్గేట్ హైదరాబాద్ చుట్టినటువంటి రింగ్ రోడ్ ని ఏడన్నా టెండర్లు వేస్తాం, 5 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు వేస్తాం. 30 ఏళ్ళు టెండర్లు వేసి 30 ఏళ్ళ బడ్జెట్ పైసలను ఒకటేసారి మీరు దోచుకున్నారు. ఎందుకు? రాష్ట్రం లూట్ అయింది కాబట్టి. మీరు ఎమర్జెన్సీలో ఉన్నారు, ఐసీయూలో ఉంది తెలంగాణ. అటువంటి సిచ్యువేషన్ లో 30 సంవత్సరాలు టెండర్లు పెట్టి ఆ పైసలు తీసుకొని రాష్ట్రాన్ని నడిపింది, లూటి చేసింది మీరు. మరి ఇవాళ వచ్చిన తెలంగాణలో మళ్ళీ మామయ్య దండయాత్ర. కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి మిత్రులు, బీఆర్ఎస్ మిత్రులు. అయినా మేము ప్రజలకు ఒక హామీ ఇస్తే అది నెరవేర్చకుండా మాట తప్పినటువంటి చరిత్ర మాది కాదు. 65 సంవత్సరాలు ఈ దేశాన్ని పాలించడం, ఈ రాష్ట్రాన్ని పాలించినప్పుడు కూడా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఏ రోజైనా మేము ప్రజలకు మాట ఇచ్చిందంటే మాట తిప్పలే, మడమ తిప్పలే. అది కాంగ్రెస్ పార్టీ రక్తం, కాంగ్రెస్ పార్టీ ఒక చిత్తశుద్ధి. ఇవాళ మరి స్వయాన కేటీఆర్ మాట్లాడుతారు, త్వరలో కేసీఆర్ ముఖ్యమంత్రి. అసలు ఏం మాట్లాడుతారు మీరు? ప్రజాస్వామ్యం అంటే ఇదేనా? అంటే నువ్వు 63 మందితో నువ్వు 2014 గెలిచినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇట్టే మాట్లాడిందా? అంటే షిండేతో పోల్చారండి రేవంత్ రెడ్డిని. కేటీఆర్ గారు మనం మాట్లాడుతూ తెలంగాణ ఏక్నాథ్ షిండేతో పోల్చారు. ఏక్నాథ్ షిండే అనేటువంటి గతంలో అధికారం లేడు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండరు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రాకుండా వేరే ముఖ్యమంత్రి ఉంటే నువ్వు ఏక్నాథ్ షిండేతో పోల్చిన సింగారమే. అరే ఆయననే ముఖ్యమంత్రి ఉండి ఆయన ఎందుకు ఏక్నాథ్ షిండే అవుతాడు? దానికి ఒక కంపారిజన్ చేయడానికి ఒక రీజన్ ఉండాలి కదా. ఏక్నాథ్ షిండే అక్కడ మహారాష్ట్రలో ఆయన మంత్రిగా ఉండే, వేరే ఆయన ముఖ్యమంత్రి ఉండే. నువ్వు ఆయన ముఖ్యమంత్రి కావడానికి ఏక్నాథ్ షిండే ప్రయోగం చేసిండు. ఇక్కడ ఆల్రెడీ ఈయననే ముఖ్యమంత్రి కదా, ఈయన ఎందుకు ఏక్నాథ్ షిండే అవుతాడు? మాట్లాడేటప్పుడు కేటీఆర్ గారు ఒక 10 ఏళ్ళ అనుభవం ఉన్న మంత్రిగా పనిచేసాడు. ఏక్నాథ్ షిండే ఎందుకు అవుతాడండి? అంటే ఏక్నాథ్ షిండేని మీరు ఎంకరేజ్ చేస్తారా? అంటే ప్రభుత్వాలు కూల్చే విధానం మీదేనా? అంటే నరేంద్ర మోడీ మీరంతా ఒకటి కలిసి మహారాష్ట్రలో కుప్పగూల్చారు ప్రభుత్వాన్ని, కర్ణాటకలో కుప్పగూల్చారు గతంలో. అందుకే కర్ణాటకలో ఎట్లా బుద్ధి చెప్పారు? పోయిన 2014లో ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీలు రెండు కలిసి సార్ బీజేపీ కాంగ్రెస్ పార్టీలు రెండు కలిసి బీఆర్ఎస్ ని చంపేస్తాకి కుట్ర పన్నుతున్నాయని చెప్తున్నారు. రానున్న రోజుల్లో కరీంనగర్లో ఎంపీ సీట్గా గెలవాలన్నా కూడా, ఏ ఎంపీ సీట్లు అయినా తెలంగాణ మొత్తం గెలవాలన్నా కూడా బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తేనే తెలంగాణ ప్రజలకు మేలు జరుగుతుందని బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో లోపాయికారిగా ఒప్పందం పెట్టుకున్నాయని చెప్తున్నారు కేటీఆర్ గారు. 10 ఏళ్ళు చట్టపట్టాలు వేసుకొని ఎవరంటే తిరిగింది నరేంద్ర మోడీతో? ఎవరు రైతు చట్టాలకు మద్దతు తెలిపింది? ఎవరు జిఎస్టీకి మద్దతు తెలిపింది? ఎవరు త్రిబుల్ తలాక్కి మద్దతు తెలిపింది? దాదాపు 5 సంవత్సరాల్లో 418 బిల్లులకు టిఆర్ఎస్ పార్టీ ఎక్కడ వ్యతిరేకత పనిచేసింది? కాంగ్రెస్ పార్టీ అవాయిడ్ చేసిందా పార్లమెంట్ ని? లేకుంటే టిఆర్ఎస్ పార్టీ అవాయిడ్ చేసిందా? మీరు జనాలను మోసం చేసి ప్రజల్ని మభ్యపెట్టి ఏదో పిఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటని ఏమన్నా మాట్లాడితే సోయి ఉందా? 2 జాతీయ పార్టీలు ఒకటే. నువ్వు ప్రాంతీయ పార్టీ నువ్వు ఏటో అటో ఇటో ఉండాలి తప్ప జాతీయ పార్టీలు ఒకటే అవ్వడానికి ఎక్కడి నుంచి సాధ్యమవుతుంది? ఏమన్నా మాట్లాడితే ప్రజలు ఏదో ఓట్లు దండుకోవాలా? ఏ ప్రజలు ఇవాళ తెలంగాణ గురించి మాట్లాడాలంటే బీఆర్ఎస్ కే ఓట్లు వేయాలి? ప్రజలు నీకే ఇస్తారు కదా. ఏం మాట్లాడినావు? టీఆర్ఎస్ పార్టీ కేంద్రంలో నువ్వే ఉంటావు కదా, నువ్వే పార్లమెంట్ కు పంపించినా కదా, నువ్వే ముఖ్యమంత్రి ఉంటావు కదా, ఏం మాట్లాడుతావు పార్లమెంట్ లో? 10 ఏళ్ళు ఏమో చేయనోడు ఈయన వాళ్ళ కొత్తగా వచ్చి ఏమో చేస్తాడంట. 10 ఏళ్ళు నువ్వే అధికారంలో ఉన్నావు,
10 ఏళ్ల నుంచి చేయనోడు ఇవాళ మళ్ళీ పార్లమెంట్ నీకు టికెట్లు గెలిపిస్తే నువ్వు ఏదో ఉద్ధరిస్తా అనేది కేవలం అధికార దాహంతో ఉన్నారు వాళ్ళు. త్వరలో కేసీఆర్ ముఖ్యమంత్రి అంటాడు. మరి ఆయన ఏం చేయాలనుకుంటున్నాడో సంతలో బర్రెలు కొన్నట్ట పోయినసారి ఎమ్మెల్యేలు కొంటారు. ఈసారి కాంగ్రెస్ పార్టీలో 63 మంది ఎమ్మెల్యేలు నికాస్ అయిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కరణ్ కట్టిన కార్యకర్తలు, నాయకులు కొనే దమ్ము ధైర్యము ఆయనకి ఉన్నా కూడా బొందబెట్టారనిక మా ఎమ్మెల్యేలు కూడా సిద్ధంగా ఉంటారు. వాళ్ళు నికాస్ అయిన గతంలో పనిచేసిన ఎమ్మెల్యేలు కాదు, రాళ్ళు తీసుకొని కొడతారు ఈసారి. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అటువంటి అపోహలు ఏమీ లేవు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులందరూ ఎమ్మెల్యేలు. మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. సుగుణారావు గారు చెప్పండి, రానున్న ఎన్నికల స్టంట్లో భాగంగానే కేటీఆర్ గారు ఈ విధంగా మాట్లాడారని చెప్పి రాజకీయ విశ్లేషకులు అంటున్నారు కొంతమంది. దీని గురించి మీరేం చెప్తారు? మాత్రమే గెలిచారు. కేవలం 4 సీట్ల ఓట్లతో తేడాతో మాత్రమే గెలిచారు. ఇవాళ వాళ్ళు మాట్లాడే మాటలు, చేసే చర్చలు తెలంగాణ ప్రజల సంక్షేమం గురించి, తెలంగాణ ప్రజల అభివృద్ధి గురించి, తెలంగాణ ప్రజల మౌలిక సదుపాయాల కల్పన గురించి ఎక్కడ మాట్లాడలే. కేవలం ఎన్నికల తర్వాత ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని మాట్లాడడం తప్ప ప్రజల సంక్షేమం కానీ, ప్రజల అభివృద్ధి కానీ, ప్రజల సంబంధించిన అవసరాలు కానీ ఎక్కడా మాట్లాడలేదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఇవాళ కేవలం రాబోయే ఎన్నికలు ఇంకా 90 రోజులు ఉన్నాయి. 90 రోజులలో పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని ప్రజల్ని గందరగోళపరచడం కోసం, ప్రజలని టిఆర్ఎస్ వ్యతిరేకంగా మరింత తయారు చేయడం కోసం, రాబోయే ఎన్నికల్లో టిఆర్ఎస్ బలమైన శక్తిగా మరింత శక్తిగా పుంజుకునే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని అడ్డుకోవడం కోసం, ప్రజల్ని పక్కదారి పట్టించడం కోసం మాట్లాడుతున్న మాటలు తప్ప గారు ఒక మాట వినండి. జనాలు మీరు చెప్పే మాటలని వ్యవసాయ డిసెంబర్ 9వ తారీఖున రైతు రుణమాఫీ చేస్తా ఉన్నారు. డిసెంబర్ 9వ తారీఖు అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే రైతు బంధు వేస్తా ఉన్నారు. ఇవాళ రైతు బంధు గానీ రుణమాఫీ గానీ ఎవరికి పడదో ఒకసారి చెప్పండి. పెంచుతామన్న రైతు రుణమాఫీ 10,000 దగ్గర నుంచి 12,000, 11,000 దగ్గర నుంచి చేస్తా ఉన్నారు. ఏమేశారండి? 5 సంవత్సరాలు చేతగానాడు 50 రోజులకు మాట్లాడతాడంట. 5 ఏళ్ళు అధికారులు తెలంగాణ ప్రజలకి తెలంగాణ 50 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం రాకముందు తెలంగాణ రాష్ట్రాన్ని దివాళా తీసింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ప్రజల ప్రజాస్వామిక హక్కులు వేసింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ప్రజల ప్రజాస్వామిక హక్కుల్ని కావాల్సింది కాంగ్రెస్ పార్టీ. 50 సంవత్సరాలు మిత్రమా విను 50 సంవత్సరాలు కాంగ్రెస్ ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది. 50 రోజులు కాదు, 2000 కాంగ్రెస్ పార్టీ అధికారంలో కడుపుమంట స్టార్ట్ అయింది. 5 ఏళ్ళు తెలంగాణ పార్టీ గురించి తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు. ప్రజలు అంటే జనాలు సిగ్గుతో తలదించుకున్నారు. 5 ఏళ్ళు రుణమాఫీ చేతగాలే 50 రోజుల గురించి ముఖ్యమంత్రి మాట్లాడే భాష మీరు మాట్లాడుతున్నారు. మీ గురువు ముఖ్యమంత్రి గారు మాట్లాడే భాష మీరు మాట్లాడుతున్నారు. తెలంగాణ 2000 అవతల భాష ఉంటది. నువ్వు భాష సక్రమంగా వాడితే అసభ్యకరమైన భాష. రైతు బంధు అంటే నువ్వు చేసినావు 50 రోజులు కాదు మిత్రమా, పెట్టిపోయినారు తెలంగాణలో. 50 రోజులు కాదు మిత్రమా, తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని 3 అడుగులు ఉన్నాడు, 4 అడుగులు ఉన్నాడు, 3 అడుగులు ఉన్నాడు, ఏం చేస్తారని చెప్పి కేటీఆర్ గారు నిండు సభలో మాట్లాడతాం సబబా? వ్యక్తిగతంగా విమర్శలు చేయడం అనేది సీఎం హోదా ఉన్న వ్యక్తిని కరెక్ట్? అది చెప్పండి మీరు. ఏమండి, ఇవాళ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర పరువుని విదేశాల్లో తీసిండు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలని, తెలంగాణ రాష్ట్రంలో ప్రజల పరువుని విదేశాల్లో పోయి మాట్లాడి విదేశాల్లో పరువు చూసేటువంటి చరిత్ర ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి గారు మాట్లాడే భాష ఏంటంటే, ముఖ్యమంత్రి గారు ఇవాళ 100 రోజుల్లో టిఆర్ఎస్ ని ఖతం చేస్తా, బిఆర్ఎస్ ని ఖతం చేస్తా అని చెప్పేసి మాట్లాడడం అనేది ప్రజాస్వామ్యంలో సరైన పద్ధతేనా? ఇవి ఎవరండి? ఒక వ్యక్తిగా ఒక
ఒక వ్యక్తిగా ఇవాళ ఒక ముఖ్యమంత్రి హోదాలో ప్రజల గురించి మాట్లాడాలి. కొంతమంది సార్, విదేశాల్లో కొంతమంది మీ మంత్రులు, ప్రజల గురించి సుబ్బారావు గారు, కొంతమంది మీ మంత్రులైతే తెలంగాణ ప్రభుత్వం స్టార్ట్ అవ్వగానే ఈ ప్రభుత్వం కూలిపోతుంది, రానున్న రోజుల్లో మళ్ళీ కేసీఆర్ సీఎం అవుతారని ఎలా అంటారు సార్? అంటే రాజ్యాంగబద్ధంగా ప్రజలు ఎన్నుకున్నారు కదా, రాజ్యాంగబద్ధంగా ప్రజలు ఎన్నుకున్నారు కదా. ఎందుకు మాట్లాడలేదు? ఇవాళ నైతికంగా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత కాంగ్రెస్ పార్టీకి. తెలంగాణ ఉద్యమంలో వేల మంది విద్యార్థుల ప్రాణం తీసింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ వేల మంది విద్యార్థుల ఆత్మహత్యలకు కారణం కాంగ్రెస్ పార్టీ. ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ 2009 డిసెంబర్ 9న ప్రకటించిన 2009 డిసెంబర్ 9న తెలంగాణ ప్రకటించిన రోజే ఆ రోజు తెలంగాణ ప్రకటిస్తే ఇవాళ వేల మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇవాళ 69 ఉద్యమంలో 69 తెలంగాణ రాష్ట్రం ఇవాళ దుర్మార్గంగా పేదరికంలో ఉండడానికి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి జలవనరులు లేక రైతుకి. మీరు మాట్లాడేది ఇద్దరు కలిసి మాట్లాడితే చూసే ప్రజలకు అర్థం కాదు. ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. చారి గారు ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ గురించి మాట్లాడే అర్హత ఇవాళ ఈ పార్టీకి ఉందా? తెలంగాణ గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ పార్టీకి ఉందా? మీ దగ్గరికి వస్తాను చారి గారు, మీరు ఒక్క నిమిషం ఆగండి. మీరు చెప్పండి సుగుణారావు గారు, మీరు చెప్పండి. చారి గారు ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. మీరు తెలంగాణ గురించి మాట్లాడతారు. తెలంగాణ రాష్ట్ర రైతాంగ ఆత్మహత్యలకు కారణం కాంగ్రెస్ పార్టీ. తెలంగాణలో విద్యార్థుల ఆత్మహత్యల కారణం కాంగ్రెస్ పార్టీ. తెలంగాణలో ఉన్నటువంటి రైతాంగానికి తాగునీరు కానీ సాగునీరుగా అందించిన పార్టీ మీ పార్టీ అండి. నల్లగొండలో ఫ్లోరైడ్ తోటి 100,000 మంది మొత్తం నల్లగొండ ప్రాంతం అంతా ఫ్లోరైడ్ గురై వంకరలతో పదులుంటే కనీసం పట్టించుకున్న నాదులు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో లేరండి. మీరు కాంగ్రెస్ పార్టీ మొత్తం తెలంగాణ కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ మొత్తం ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ సర్వనాశనం కావడానికి కాంగ్రెస్ పార్టీ అండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీరు మాట్లాడే మాటలు ప్రజలందరూ కూడా వింటున్నారు. 10 ఏళ్ల పాటు మీరే అధికారంలో ఉన్నారు నిండుగా. కాంగ్రెస్ పార్టీ అంతకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్న తెలంగాణని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అనేది మాట వాస్తవం. ఎందుకంటే 100% అది జనాలందరికీ తెలిసిన విషయం. ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ నాశనం చేసిందని మీరు చెప్తారు సార్? చెప్పండి. అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చి 40 రోజులు అయింది సార్, 40 రోజులు అయింది. ప్రభుత్వంలో మీరే ఉన్నారు. సుగుణారావు గారు ఒక్క నిమిషం, నేను అడిగేది వినండి. ప్రభుత్వంలో మీరే ఉన్నారు. ఇప్పటి వరకు మీరు ప్రభుత్వంలో ఉండి మీరు సరిగ్గా చేపట్టే కదా కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు ప్రజలు. దీని గురించి మీరేం చెప్తారు? స్ట్రైట్ గా చెప్పండి సార్. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ కేవలం 30 రోజుల గురించో 50 రోజుల గురించో మాట్లాడడం కాదండి. తెలంగాణ కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ వాళ్ళు చేసినటువంటి దౌర్భాగ్యం, వాళ్ళు చేసినటువంటి అవినీతి, వాళ్ళు చేసినటువంటి అన్యాయాల నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడడానికే 10 సంవత్సరాలు పట్టిందండి. ఇవాళ కేవలం 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారుగా ఇవాళ అనేక రకాల వాళ్ళు చేసిన దౌర్భాగ్యాల నుండి తెలంగాణ రాష్ట్రాన్ని విముక్తి చేయడానికి మాకు 10 ఏళ్ళు పట్టిందండి. నిజంగా మీరు గమనించండి, తెలంగాణ ప్రజలు కానీ మీరు కానీ గమనించండి. వీళ్ళు తాగునీరు ఇస్తే వీళ్ళ ప్రభుత్వం పరిపాలించిన కాలంలో రైతులు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటారండి? తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రైతాంగం ఆత్మహత్యలు చేసుకునే సందర్భం ఉందా? ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పండి. ఒక్కసారి మీరు తెలంగాణ ప్రజలను గుండె తట్టి అడగండి, తెలంగాణ రైతాంగం ఆత్మహత్యలు చేసుకుందా? తెలంగాణ ప్రజలకి వ్యవసాయ రంగాన్ని కరెంటు మీరు ఇచ్చారండి? కనీసం మాట్లాడుతున్నారు. ఇవాళ 24 గంటల కరెంట్ వచ్చింది కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ అండి. తెలంగాణ రాష్ట్రాన్ని దౌర్భాగ్యంగా. చారి గారు చెప్పండి, మీరు చెప్పండి, ఆయన అడిగిందని సమాధానం. ఇప్పుడు ఈయన మాట్లాడుతున్నాడు పార్టీ 24 గంటల కరెంట్, టిఆర్ఎస్ పార్టీ 24 గంటల కరెంట్. అసలు ఉచిత కరెంట్ ఎవరు తీసుకొచ్చారు? దాని పేటెంట్ ఎవరిది? 2009లో రాజశేఖర రెడ్డి గారు కదా ఈ రాష్ట్ర తెలంగాణ రైతాంగం ఆత్మహత్యలు చేసుకుంటారండి.
ఉచిత కరెంట్ మీరు ఇస్తే తెలంగాణ ప్రజలు ఆత్మహత్య ఎలా చేసుకుంటారండి? లేదంటే మీరు మాట్లాడలేరు, నేను మాట్లాడితే మీరు తట్టుకోలేరు. దయచేసి మీరు మాట్లాడుతున్నప్పుడు నేను అవకాశం ఇచ్చినా సుబ్బారావు గారు ఒక్క 5 నిమిషాలు ఆగండి. మీ టర్మ్ వచ్చినప్పుడు మీరు మాట్లాడతారు కానీ సుబ్బారావు గారు ఒక్క 5 నిమిషాలు ఆయన మాట్లాడినండి. చారి గారు మాట్లాడండి. ఒక్క నిమిషం నాకేయండి. నేను మాట్లాడిన తర్వాత మాట్లాడే ఒక్క నిమిషం నాకు అవకాశం అండి. ఒకటే నిమిషం మాట్లాడండి. ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని మాట్లాడుతా ఉన్నారండి. తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారికంగా హోదాలో ప్రధానమంత్రి హోదాలో ఉంది, ప్రభుత్వం ఉన్నది కాబట్టి టెక్నికల్ గా కాంగ్రెస్ పార్టీ ఇవ్వడానికి అవకాశం వచ్చింది. కానీ ఆ ఇచ్చే విధంగా ఒత్తిడి తెచ్చింది ఎవరండి? తెలంగాణ రాష్ట్రం ప్రకటించే విధంగా మొత్తం తెలంగాణ ప్రాంత ఉద్యమాన్ని నడిపింది ఎవరండి? వేల మంది విద్యార్థుల ఆత్మహత్యల మీరేమన్నా తెలంగాణ ఏమి ఉద్యమం లేకుండా, ప్రజా ఉద్యమం లేకుండా, ప్రజా పోరాటాలు లేకుండా, ప్రజలు మాట్లాడకుండా, వేల మంది విద్యార్థులు త్యాగం లేకుండా మీరు తెలంగాణ ఇచ్చిండ్రా? ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ప్రజా ఉద్యమాన్ని తట్టుకోలేక, ప్రజల ఆకాంక్షలకి తట్టుకోలేక అనివార్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించాల్సినటువంటి పరిస్థితిని ఇవాళ ఆనాడు కేసీఆర్ అమరవీరులు వారి ఉద్యమం ఆనాడు వాళ్ళు ఒప్పించింది, మెప్పించింది, మెడలు ఉంచి తెలంగాణ రాష్ట్రాన్ని గుంజుకోవడం తప్ప తెలంగాణ ప్రాంత ప్రజల మీద ప్రేమ ఉండి వాళ్ళు తెలంగాణ ఇవ్వలేదండి. నిజంగా తెలంగాణ ప్రాంత ప్రజల ప్రేమ మీద తెలంగాణ ప్రకటిస్తే 2014లో కాంగ్రెస్ పార్టీ గెలవాలా, 2019లో కాంగ్రెస్ పార్టీ గెలవాలా, 2014లో మీ పరిస్థితి, 2018లో మీ పరిస్థితి, ఇవాళ 2000 తెలంగాణ రాష్ట్రాన్ని మీరు ప్రకటిస్తే ఆ నైతిక అర్హత మీకు ఉంటే ఇవాళ ఆ 2014లో మీరు ఎందుకు గెలవాలి? మీరు అడిగారు కదా క్వశ్చన్, మీ క్వశ్చన్ కి ఆయన ఆన్సర్ చేస్తారు. చారి గారు ఎవరైతే సుబ్బారావు గారు అడిగారో ఆ క్వశ్చన్ మీరు స్ట్రైట్ గా ఆన్సర్ చెప్పండి. నేను సమాధానం చెప్తా. ఇప్పుడు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, మేము ఉద్యమం చేశానే ఇస్తారు. మీ దాంట్లో ఎంతమంది ఎమ్మెల్యేలు, ఎంతమంది ఎంపీలు ఉన్నారండి? మీరు ఏం పోరాటం చేసిండ్రు? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే ఆ రోజు, అప్పటికే 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం. 120 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టారు తెలంగాణ కోసం. మీరా పార్లమెంట్ లో ఒక్క ఎంపీ సీట్ ఉంటే మీరు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కోసం, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ కోసం పోరాటం చేసింది. 28 రాష్ట్రాలు తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకిస్తున్నా తల్లి సోనియా గాంధీ పార్లమెంట్ డోర్లు మూసి మరీ తెలంగాణ ఇచ్చింది. అది కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి చిత్తశుద్ధి. 120 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పెడితే వస్తుంది, సంతకం చేస్తే తెలంగాణ వచ్చింది. మీరు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు? ఎంతమంది పార్లమెంట్ లో మీరు ఎంపీలు ఉన్నారు? మీరు ఉద్యమకారులు చేయలేదా? విద్యార్థులు చేయలేదా? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని చెప్పినా కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ ఎమ్మెల్యేలు పోరాటం చేస్తే వచ్చింది కదా. సబ్బన్న వర్గాల పోరాటం చేస్తే వచ్చిన తెలంగాణలో మీరు ఇవాళ పాత్ర ఏదో ఉద్ధరించిన మీ రాష్ట్రాన్ని, మీరు ఉద్యమాల్లో మీరు కూడా పాల్గొని ఉండొచ్చు. కానీ అంతిమంగా ఆ బిల్లు పెట్టడానికి జైపాల్ రెడ్డి గారు ఎంత శ్రమించినారు కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా. ఆ బిల్లు పెట్టడానికి ఎంతమంది 120 మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీని ఎదిరించి మరి సంతకాలు పెట్టింది కదా. అది చిత్తశుద్ధి అంటే కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి చిత్తశుద్ధి. ఉద్యమకారులు విద్యార్థుల గురించి మీరు మాట్లాడతారు. ఎక్కడున్నారు విద్యార్థులు మీ దగ్గర? ఎక్కడున్నారు ఉద్యమకారులు? ఎంతమంది ఉద్యమకారులను జైళ్ల పాలు చేసిరు? ఎక్కడ పోయిండు ఉద్యమకారులు? ఎక్కడ పోయిండు మందకృష్ణ? ఇవాళ మేము ఎమ్మెల్సీ ఇచ్చినటువంటి కోదండరామ్ ఎక్కడ పోయిండు? ఆయన ఉద్యమ జేఏసీ నేత. ఆయనను గుర్తించిరా మీరు? 10 సంవత్సరాలు ఉద్యమాల్లో పాల్గొన్న జేఏసీలను నిర్వీర్యం చేసి, అదేవిధంగా ఉద్యమకారుల మీద కేసులు పెట్టి జైళ్ల పాలు చేసి మీరు ఉద్యమకారుల గురించి మాట్లాడతారా? విద్యార్థుల గురించి ఎంతమంది విద్యార్థులు మీరు గుర్తించండి అండి. 10 ఏళ్లలో తెలంగాణ కోసం 1200 మంది ఆత్మ బలిదానం చేస్తే మీ ముఖాలకి 300 మందిని కూడా గుర్తించడానికి చేతగాలే. శ్రీకాంత్ ఆచార్యులు అక్కడ చనిపోయినటువంటి ఒక మహోన్నతమైనటువంటి విద్యార్థి కుటుంబాన్ని కూడా ఆదుకునే చేతకాలే మీకు. ఆ తల్లిని ఏడబెట్టిరు, ఆ కుటుంబాన్ని ఏడబెట్టిరు. ఏం చేశారు ఉద్యమకారులకి? శ్రీకాంతాచార్య తల్లికి సుబ్బారావు గారు మీరు చెప్పండి. ఆయన అడుగుతుంది ఏంటంటే ఆచార్య గారు అడిగేది ఏంటంటే ప్రొఫెసర్ కోదండరాము కానీ మందకృష్ణ మాది కానీ వీళ్లే కాదు, విద్యార్థులకు ఎవరో ఆత్మ బలిదానం చేసిన వాళ్ళకి ఎవరికి మీరు మీ ప్రభుత్వంలో న్యాయం చేశారు? మీరేమీ న్యాయం చేయలేదు కాబట్టే ఈ రోజున కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు అవకాశం ప్రజలు. మేము ఎమ్మెల్సీ పదవి కోదండరాము గారికి ఇవ్వడం జరిగింది. ఆ రోజున ప్రొఫెసర్ కోదండరాము గారు దేవుడయ్యారు. తర్వాత ఆయన దయ్యంగా కనిపించి మీరు ఆయన్ని గెంటేశారనే కోణంలో ఆయన చెప్తున్నారు. దీనికి మీరు సమాధానం ఏం చెప్తారు? తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు మేరకే తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి గుంజుకున్నటువంటి చరిత్ర తెలంగాణ రాష్ట్రానికి ఉంది, గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉంది, బీఆర్ఎస్ పార్టీకి ఉంది. ఇవాళ వీళ్ళు మాట్లాడుతున్నట్టుగా కోదండరామ్ గారు, మందకృష్ణ మాదిగ గారిని గౌరవించుకుంది టీఆర్ఎస్ పార్టీ.
ఇవాళ తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు అర్పించినటువంటి ఆ అమరవీరుల్ని ఆదుకుంది కాంగ్రెస్ పార్టీ. అనేక మంది తెలంగాణ అమరవీరులకు 10 లక్షల రూపాయల కుటుంబాలకు ఇచ్చి హక్కున చేర్చుకుంది తెలంగాణ టిఆర్ఎస్ పార్టీ. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో కాలుకు గజ్జగట్టి గొంతెత్తి పాడినటువంటి కళాకారుల్ని గుండెలో పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఇవాళ తెలంగాణ ఉద్యమం పేరుతోటి తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షల్ని గౌరవించింది ఇవాళ బీఆర్ఎస్ పార్టీ. ఆ రకంగా అనేక మంది ఉద్యమకారులకి, విద్యార్థి ఉద్యమంలో పాల్గొన్నటువంటి అనేక మందికి ఇవాళ టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలుగా గెలిపించుకొని శాసనసభ్యులుగా గౌరవించుకున్న చరిత్ర ఉంది. అనేక మందికి న్యాయం చేయకపోవచ్చు, అందరికీ న్యాయం చేయకపోవచ్చు, కొంతమందికి ప్రాధాన్యత టెక్నికల్ గా రాలేకపోవచ్చు. దానికి ఇంకా భవిష్యత్తు కాలంలో అట్లాంటి ఉద్యమకారులు పాలించిన మీరే న్యాయం చేయలేకపోవచ్చు అని మీరు మాట్లాడుతున్నారు. మరి వచ్చి ప్రభుత్వం వచ్చి 40 రోజులైనా 30 దాడి చేస్తున్నారు కదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. దానికి ఏం సమాధానం చెప్తారు మీరు? మేము కాదు మాట్లాడింది, వాళ్ళ మాటలు, వాళ్ళ యొక్క ఏదైతే ప్రకటించారో ఆ ప్రకటనలనే అమలు చేయమంటున్నాం. నెంబర్ 1, డిసెంబర్ 9వ తారీఖున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, వచ్చిన వెంటనే రైతులను మాఫీ చేస్తామని వాళ్ళు అన్నారు, మేము అనలే. డిసెంబర్ 9వ తారీఖున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, వచ్చిన వెంటనే రైతు ఖాతాల్లో టకామని చెప్పేసి రైతు బంధు పడిపోతుందని చెప్పేసి వాళ్ళు అన్నారు, మేమనలేదండి. వాళ్ళన్న హామీలనే, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలనే ఎందుకు అమలు చేయండి అని చెప్పేసి ఒక ప్రధానమైన ప్రతిపక్ష పార్టీగా మాట్లాడుతా ఉన్నాం తప్ప ఇవాళ వాళ్ళు ప్రకటించిన హామీలను అమలు చేయమంటేనే ఇవాళ కేసీఆర్ గారి మీద, బీఆర్ఎస్ పార్టీ మీద దుర్మార్గమైనటువంటి ఆరోపణలు చేస్తా ఉన్నారు, దుర్మార్గంగా మాట్లాడుతా ఉన్నారు. చాలా ఒకటి సుగుణారావు గారు, కేటీఆర్ గారు ఏదైతే మాట్లాడారో, కేటీఆర్ గారు 420 ఏవైతే మీరు 420 హామీలు ఏవైతే ఇచ్చారో అవన్నీ కంప్లీట్ చేయకపోతే నడి రోడ్డు మీద నగ్నంగా కాంగ్రెస్ పార్టీ గుడ్డలోడి తీసి నిలబెడతామని చెప్పి మాట అంత ఘాటుగా మాట్లాడతాం కరెక్ట్ కాదని చెప్పి వారు అంటున్నారు. ఎందుకంటే పాలన చేయడానికి కొంత అవకాశం ఇవ్వాలి. 10 ఏళ్ల పాటు ఉండి మీరు ఏం చేయకపోవడం వల్లనే మా ప్రజలు మాకు అవకాశం ఇచ్చారని వాళ్ళు చెప్తున్నారు. ఆ మాటలు ఏంటో ఒకసారి చారి గారు చెప్తారు. చారి గారు చెప్పండి. ఒక్క నిమిషం. ఈ 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తెలంగాణకు చేసినటువంటి ద్రోహాన్ని శుభ్రం చేయడానికే 10 ఏళ్ళు జరిపోయిందండి. వాళ్ళు చేసినటువంటి అన్యాయాలు చారి గారు మాట్లాడతారు. సార్ మీరు సుగుణారావు గారు మీరు ఒక్క నిమిషం ఆగండి. చారి గారు మాట్లాడతారు. మీరు అడిగిన దానికి ఆయన సమాధానం చెప్పాలి కదా, ఆయన కూడా అవకాశం ఇద్దాం. చెప్పండి చారి గారు, మీరు చెప్పండి. సార్ ఇప్పుడు అన్న చాలా మందికి 10 ఏళ్ళు అయితే కూడా ఉద్యమకారులకి మేము న్యాయం చేయలేకపోయినాం, అందరికీ న్యాయం చేయలేం. కొంతమంది అసలు ఉద్యమం చేసిన నాయకుడు అండి కోదండరాం అంటే. అసలు ఉద్యమాన్ని నడిపించింది ఆయన, మందకృష్ణ మాదిగా. ఆయన నిరాహార దీక్ష కూర్చున్నప్పుడు వెన్నంటే ఉన్నాడు కదా, ఒక రైట్ హ్యాండ్ లెక్కలో కూర్చున్నటువంటి మందకృష్ణ నువ్వు ఏం చేసినావు? 100 రోజులు జైల్లో పెట్టినావు. అది నువ్వు ఇచ్చే ఉద్యమకారుల గౌరవము, కోదండరాంకి ఇచ్చిన గౌరవము, జయశంకరాచార్య శ్రీకాంతాచార్య వాళ్ళ కుటుంబానికి ఇచ్చినటువంటి గౌరవం. ఇంకొకటి బట్టలు ఊడదీసి కొడతానికి కేటీఆర్ గారు అన్నారు మంత్రులు. అసలు ఒక పదజాలము, ఒక మంత్రిని నువ్వు బట్టలిప్పి 4 మంత్రులను బట్టలిప్పి కొడతా అంటే దానికి కౌంటర్ పొన్న ప్రభాకర్ ఇచ్చేది. అంత ఓకే ఉంటే చూడాలా బట్టలిప్పి అంటే మేము చూపిస్తామని డైరెక్ట్ చెప్పేసింది. అంటే నీ పదజాలం బట్టి మా వాళ్ళు కూడా మాట్లాడడంలో తప్పలేదు. ఇంకొకటి ఆయన మాట్లాడుతున్నాడు 420 జగ్గారెడ్డి గారు కూడా మాట్లాడారు కదా, మరి ఆయన కూడా కొంచెం పరుష పదాలతో మాట్లాడిన మాటలు ఉన్నాయి. ఆయన కూడా నేను ఒకటే చెప్తాను, అర్థమైన భాషలు చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది. మేము మంచిగా సూక్ష్మంగా మర్యాదతో మాట్లాడితే వాళ్ళకి అర్థమైతలేదు. వాళ్ళ మైండ్ సెట్ అటువంటిది కాబట్టి వాళ్ళ రూపు మేము చెప్పాలి. ఇంకోటి 420 420 హామీలు అని చెప్పినట్టు మేము 420 కాంగ్రెస్ పార్టీ మేము ఇచ్చిన హామీలు మేనిఫెస్టో భగవద్గీత లాగా, ఖురాన్ లాగా, బైబుల్ లాగా మేము ప్రజలకు ఇచ్చిన హామీలు మేము నెరవేర్చడానికి ప్రయత్నం చేయడానికి మేము మేనిఫెస్టో పెట్టినాం. మేనిఫెస్టో అంటే మాకు భగవద్గీత, బైబుల్, అదేవిధంగా ఖురాన్ లాంటిది. దాన్ని నువ్వు 420 హామీలు అని చూపిస్తావు. ఎవరు 420? ఎవరు నువ్వు హామీలు? 10 ఏళ్లలో నువ్వు ఇచ్చిన హామీలు ఏమైంది? ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎక్కడవా? నిరుద్యోగ భృతి ఎక్కడవా? ముస్లింస్ 12% రిజర్వేషన్ ఎక్కడవా? నువ్వు ప్రజలకు ఇచ్చిన మాట తప్పి మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తావు. 50 రోజులకు మేము ఎందుకు ఈ 6 గ్యారెంటీలకు మేము అప్లికేషన్లు ఇచ్చినా కదా, ఏమైనా ప్రజలతో పైసా వసూలు చేసినామా? 10 రూపాయలు వసూలు చేసినామా? ఆరోగ్యశ్రీ 10 లక్షలు పెట్టి రన్ చేస్తున్నాం కదా, పెంచినాం కదా, మేము ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం కదా, ఫ్రీ బస్సు మహిళలకు పెట్టి మేము నిలబెట్టుకున్నాం కదా, రేపు ఫిబ్రవరి నుంచి 1వ తారీఖు 200 యూనిట్ల కరెంటు మేము ఇస్తామని చెప్పినాం కదా,
10 ఏళ్ళలో నువ్వు ఎప్పుడైనా రేషన్ కార్డు ఇచ్చినావా? రేషన్ కార్డు అనేటోడు దాదాపు 20 ఏళ్ళు అయింది అంటే రాజశేఖర రెడ్డి ఇచ్చిన రేషన్ కార్డు. గతంలో రాజశేఖర రెడ్డి ఇచ్చిన తర్వాత 10 ఏళ్ళు ఇయ్యలే, మళ్ళీ 10 ఏళ్ళు నువ్వు అధికారంలో ఉండి కూడా రేషన్ కార్డులు ఇయ్యాలి. తమ పిల్లలు పెద్దగా పెళ్లిళ్ళు చేసుకొని వేరే కుటుంబాలు పెట్టుకుంటే కూడా రేషన్ కార్డులు ఇవ్వాలి. నువ్వు ఎంతమందికి మోసం చేసినావు? బీసీ బంద్ ఇస్తా అని చెప్పేసి ఎట్లా 500 కుటుంబాలు ఉన్న అక్కడ 5 మందికి బీసీ బంద్ ఇస్తావా? 550 కుటుంబాలు ఉన్న ఎస్సీ కాలనీలో దళితులకు ఒక దళిత బంద్ ఇస్తావా? ఇదే అంటే ప్రజలకు మేలు చేయాలనుకుంటే గతంలో ఇందిరమ్మ ఇల్లు అట్లే ఇచ్చింటిమా? ఎంతమంది అప్లికేషన్ పెట్టుకుంటే అంతమందికి ఇచ్చినాం కదా. మీరు ఎందుకు ఈ 10 ఏళ్ళు ఆ పరిపాలన చేయలేకపోయినరు? అప్లై చేసుకుంటే 50 మందికి కూడా ఇయ్యలేని అసమర్థ ప్రభుత్వం. మీరు 10 ఏళ్ళు ఈ దేశాన్ని రాష్ట్రాన్ని ఉద్ధరించిన అంటారు. ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్ల ఏమైంది? మేడిగడ్డ ఎంత బండారం బయటపడుతుంది. అడుగున కోట్ల రూపాయల స్కామ్ చేసినటువంటి నీ అధికారులే కదా 100 కోట్ల రూపాయలు పెట్టి నిన్నటి కింద రేరా కమిషనర్ పట్టుమన్నాడు కదా. 100 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చి ఆస్తులు ఆయనకి? ఇదే ఐటీ మంత్రి గారి కింద పనిచేసింది కదా ఆయన కమిషనర్ గా. మరి ఎట్లా వచ్చి ఆయనకి అన్ని కోట్ల మీరు చెప్పిన దానికి మీరు అన్నదానికి సుగుణారావు గారు కూడా మాట్లాడతారు. సుగుణారావు గారు మీరు చెప్పండి. ఒకటి ఇవాళ 420 హామీలు అంటే వాళ్ళు మరి ఎందుకు భుజాలు తడుపుకుంటారో అర్థం కావట్లేదండి. 420 హామీలు అంటే మరి వాళ్ళు దాన్ని అర్థం చేసుకునేటువంటి విషయం మరి ఎట్లుందో మాకంత అర్థం కావట్లేదు. వాళ్ళు 420 వాళ్ళు అన్నట్టుగా వాళ్ళు భావిస్తా ఉన్నారు. కానీ వాళ్ళు ఇచ్చినటువంటి హామీల లిస్టు రాసుకుంటే 420 అయినాయి. ఆ 420 హామీలు అని చెప్పేసి మేము మాట్లాడితే వాళ్ళని 420 అన్నట్టుగా భావిస్తే అది వాళ్ళకి సంబంధించిన విషయం తప్ప అది మాకు సంబంధం లేదండి. రెండో విషయం, కొన్ని అడ్డమైన పథకాలు కూడా మీరు దాంట్లో యాడ్ చేసి చారి గారు మీరు ఇచ్చిన హామీల లిస్టు ప్రజలు చూస్తున్నారు. మీరు ఇచ్చిన హామీల లిస్టు చెప్పలే. మా మేనిఫెస్టోలో కూడా లేదు. మేనిఫెస్టోలో మీరు ఏమని నిరుద్యోగ వృత్తి మీరు చూపిస్తున్నారు. 700 నిరుద్యోగ మేనిఫెస్టో చదివి మీరు నేను చెప్పలే. ఎక్కడ కూడా ఏ మీటింగ్ లో కూడా నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పలే. మా మేనిఫెస్టోలో పెట్టలే. మీరు మాట్లాడుతున్నారు. మీరు ఇష్టానుసారంగా పెంచుకొని రాసుకొని 420 హామీలు అంటే 420లు. ఇదా ప్రజలకు మీరు చెప్పేది? ప్రతిపక్షాల నుండి ప్రజలకి న్యాయం, ప్రజలకి మేము ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుంటే ఎస్ మీరు కొట్లాడండి. 100 రోజుల్లో తప్పే ఉంది. ప్రతిపక్షంలో మీకు కొట్లాడడానికి మీకు ఒక్క నిమిషం ఉండండి. సుగుణ గారు చెప్తున్నారు. ఒక్క నిమిషం ఉండండి. చారి గారు చెప్పండి. సుగుణ చెప్పండి. ఇవాళ 420 హామీలు అని చెప్పంటే వాళ్ళ హామీల లిస్టు రాస్తే 420 హామీలు అయినాయి. ఇంగ్లీష్ లో దాన్ని 420 అంటారు. 420 హామీలు అని చెప్పేసి మేము అంటున్నాం. వాళ్ళకి దాన్ని అన్వయించుకొని మమ్మల్ని 420 అంటారా అని అంటే సమాధానం వాళ్ళు చెప్పాలా? మాకు సంబంధం లేని విషయం అండి. రెండవది వాళ్ళు ఇచ్చిన హామీలని అమలు చేయమని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం మేము. వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలని అమలు చేయండి అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఓ బలమైన ప్రతిపక్షంగా ప్రజల పక్షాన ఉండి మాట్లాడుతున్నాం. రెండవది 10 సంవత్సరాల నుంచి మీరేం చేశారని మాట్లాడుతా ఉన్నారు. ఇవాళ దళిత బంధు గురించి మాట్లాడుతా ఉన్నారు. ఇవాళ దళితులు ఈ రాష్ట్రంలో దుర్మార్గమైనటువంటి ఆర్థిక, రాజకీయ, సామాజిక అణచివేతకు గురైన కాంగ్రెస్ పరిపాలించిన కాలంలో అనేక ప్రాంతాల్లో దళితుల మీద దాడి జరిగింది. ఊత కోతలు కోశారు. దళితులకు సంబంధించిన సుగుణారావు గారు ఒక్క నిమిషం సార్. దళిత బంధు అనేటువంటి దళిత జీవితాల్లో వాళ్ళకి ఆర్థిక చేయూతనివ్వడం కోసం దళిత బంధు అందరికి అందిందా? డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అందరికీ వచ్చాయా? అది సరిగ్గా రాలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారంటున్నారు కదా. చెప్పండి. ఇవాళ చెప్పనండి సార్, మమ్మల్ని చెప్పనండి సార్. ఇవాళ దళిత బంధు సంబంధించినటువంటి వాళ్ళు దళిత బంధుని వాళ్ళు వ్యతిరేకిస్తే మేమేం చేయలేం. కానీ దళిత బంధు సంబంధించినటువంటిది ఒక ప్రయోగం చేసిన పార్టీ. దళితులు ఆర్థికంగా వెనుకబడ్డరు, సామాజికంగా వెనుకబడ్డరు, వాళ్ళకి చేయూతనివ్వాలని చెప్పేసి వాళ్ళని అభివృద్ధి చేయాలని చెప్పేసి దళిత బంధు అనేటువంటి పథకాన్ని ప్రాథమికంగా దళితుల ఆర్థిక చేయూత కోసం దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టింది. అది వాళ్ళు దళిత బంధు పథకం సరైనది కాదు అంటే మేమేం చేయలేం. రెండో విషయం, దాన్ని అమలు చేస్తున్నటువంటి సమయంలో ఇవాళ ఏ పథకమైనా తీసుకొచ్చినటువంటి ఉద్దేశాన్ని గురించి మాట్లాడాలా, ఎందుకు తీసుకొచ్చేటువంటి ఉద్దేశం గురించి మాట్లాడాలా, ఆ పథకం అమలు సంబంధించినటువంటి సమయం, సందర్భం మాకు ఎంత సమయం ఉందని ఆలోచించాలా. మాకున్నటువంటి సమయంలో దాన్ని అమలు చేసిన
పాక్షికంగా అమలు చేసినాం. ప్రభుత్వం మరలా ప్రభుత్వం వస్తే దానిని 100% అమలు చేయాలనే ఉద్దేశంతో మేమున్నాం. ఆ పథకం సరైనది కాదంటే మేమేం చేసేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ అనేక మంది దళిత యువకులు ఆ పథకాన్ని ఒక్క నిమిషం అండి మాట్లాడండి. ఆ పథకాన్ని అవకాశం ఇవ్వండి, సమాధానం చెప్తాను. మీరు ఏం చేశారు, మేమేం చేస్తాం. దళితుల సంబంధించిన చారి గారు చెప్తారు. ఒక్క నిమిషం సుగుణారావు గారు మీరు మాట్లాడిన వారికి చెప్పారు కదా, చారి గారు దానికి సమాధానం చెప్తారు. ఆయన వర్షం అయ్యాక మీరు చెప్పండి. చారి గారు మీరు చెప్పండి. ఇప్పుడు దళిత బంధు అంటే దళితులు 500 కుటుంబాలు ఉన్న చోట 5 మందికి దళిత బంధులు ఇవ్వడమా, దళితులను ఉద్ధరించడం అంటే. ఆ దళిత బంధు కూడా 40% కమిషన్ తీసుకొని 2-3 కలిపి ఒక దళిత బంధు ఇవ్వడం అండి. స్వయాన కేసీఆర్ గారే మాట్లాడండి కదా, దళిత బంధుకి 40% కమిషన్ తీసుకుంటారు. ఆయన మేమేం మాట్లాడలేదు, మా ప్రభుత్వమే మాట్లాడలేదు, స్వయాన ముఖ్యమంత్రి మాట్లాడిండు. మీరు మరి దళితులు ఉద్ధరించినామని చెప్తారు. అసలు దళితులకి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఆత్మగౌరవాన్ని కాపాడింది కాంగ్రెస్ పార్టీ. ఎస్సీ ఎస్టీ సప్లాన్ ద్వారా వచ్చేట్లో 30% 40% ఎస్సీ కాలనీ కేటాయించి వాళ్ళకి బడ్జెట్ ఇచ్చి ఎస్సీ కాలనీ రోడ్లు వేసి వాళ్ళకి ఉండడానికి ఇండ్లు కట్టించి రోడ్లు వేసి డ్రైవ్ చేసి కరెంట్ ఇచ్చి నీళ్ళ ట్యాంక్ సప్లాన్స్ వచ్చింది కాంగ్రెస్ పార్టీ. మీరు దళితులు మోసం చేసి దగా చేసింది మీరు. దళిత ముఖ్యమంత్రిని చేస్తా అని ఈ రాష్ట్రంలో మీరు ఇచ్చిన హామీని తుంగలో దొక్కింది మీరు. దళితులను ముఖ్యమంత్రి చేయకుంటే నా తలకు తీసుకుంటున్నారు. ఎక్కడ చేసిరు? దళితులు ముఖ్యమంత్రి చేసిరా? దళితులకి రిజర్వేషన్లు పెంచిరా? దళితుల వాళ్ళకి ఎస్సీ ఎస్టీ సప్లాన్ కింద లక్షల రూపాయలు తెచ్చిరా? మీరు దళిత బంధు పేరుతో ఎస్సీ ఎస్టీ సప్లాన్ కి వచ్చిన పైసలు కూడా వాడుకొని. సుగుణారావు గారు, చారి గారు మీరు ఒక్క నిమిషం ఆగండి. సుగుణారావు గారు సబ్జెక్ట్ డివైడ్ కాకుండా ఫస్ట్ ఇవాళ మనం అనుకున్న టాపిక్ మీద మీరు డైరెక్ట్ గా ఆన్సర్ చెప్పండి. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డిని వ్యక్తిగతంగా దూషించడం కేటీఆర్ గారు ఎంతవరకు సబబు అది అనేది మీరు దాని గురించి చెప్పండి, డైరెక్ట్ గా చెప్పండి సుగుణారావు గారు. సార్ దళిత బంధుని వాళ్ళు అమలు చేస్తారా లేదా చర్చ ఎట్లా జరిగింది? దళిత బంధు కాదు సార్, నేను అడిగిన దానికి మీరు చెప్పండి. దళిత బంధు వదిలేయండి. ఇప్పుడు ఇందాక మాట్లాడారు వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి గారిని దూషించడం అనేది కరెక్టా? 3 అడుగులు ఉంటాడని, లేదంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని ఈ రకంగా దూషించడం కరెక్టా కేటీఆర్ గారు? ఇప్పుడు రాజకీయాల్లో అత్యంత అన్పార్లమెంటరీ భాష మాట్లాడే ఏకైక వ్యక్తి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరంటే గౌరవ ముఖ్యమంత్రి గారే. ఇక్కడ మాట్లాడలేదండి, ఆయన విదేశాల్లో పోయి మాట్లాడిండండి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడే భాషని తెలంగాణ ప్రజలు అసహించుకుంటున్నారు. తెలంగాణ ఉద్యమంలో కూడా తెలంగాణ ఉద్యమకారుల పైన తుపాకీ ఎక్కిపెట్టినటువంటి మనిషి రేవంత్ రెడ్డి అండి. ఓటుకు నోటు కేసులో అరెస్ట్ అయ్యి కేసు నమోదు కాబట్టి జైలుకు పోయిన వ్యక్తి అండి ఇవాళ మన ముఖ్యమంత్రి. ఇవాళ వాళ్ళ అండి వాళ్ళ భాష గురించి మాట్లాడేది, వాళ్ళ అండి భాష గురించి మాట్లాడేది. వ్యక్తిగతంగా వెళ్ళొద్దు, వ్యక్తిగతంగా వెళ్ళకుండా చెప్పండి. కేసులు పెట్టేంత మాత్రాన ఉన్నంత మాత్రాన నిజ నిర్ధారణ తెలియదు ఎవరు దాన్ని. వ్యక్తిగతంగా వెళ్ళొద్దు, వ్యక్తిగతంగా వెళ్లకుండా చెప్పండి. ఒక ముఖ్యమంత్రిని సీఎం హోదాలో ఉన్న స్థాయిని కేటీఆర్ గారు ఆ మాట్లాడటం తప్పని చెప్పి వాళ్ళు చెప్పడంలో మీరేమంటారు? దాని గురించి మీరు డైరెక్ట్గా మీ వాయిస్ని చెప్పండి అంతే సుగుణారావు గారు. మీరు అంతేగాని వేరే రకంగా వ్యక్తిగతంగా మీరు వెళ్ళొద్దు. దిగజారి మాట్లాడిన తర్వాత ఇవాళ ఆ మాటకు సమాధానం అనేది ప్రజలు చెప్తారు. ఇవాళ రాజకీయాల్లో బట్టలు ఉడదీస్తారంటే నేను బట్టలు ఉడదలని అనుకుంటే అది రాజకీయ అజ్ఞానం అవుతుందండి. బట్టలు ఉడదడం అంటే ప్రజల్లో అరే బిడ్డ ప్రజలు నువ్వు బదనాం అవుతావు, ప్రజలు నిజంగా చూస్తారని చెప్పేసి రాజకీయ కోణంలో అర్థం చేసుకోవాలి. కానీ బట్టలు ఇప్పుతాం అంటే బట్టలు గుండెలు తీస్తారండి. ఏమి రాజకీయ ప్రజలండి, ప్రజలు బట్టలు ఉడదీస్తారు అంటే దాని అర్థం ప్రజాప్రతినిధులు మాట్లాడేటప్పుడు సుగుణారావు గారు ఒక్క నిమిషం మీరు వెనకేసుకొచ్చినట్టుగా మీరు మాట్లాడుతున్నారు. కానీ ప్రజాప్రతినిధులు మాట్లాడే భాష అనేది ఒకటి ఉంటుంది కదా. వందల కోట్ల మంది జనాలు అందరూ కూడా 9 కోట్ల మంది తెలంగాణ ప్రజలందరూ కూడా మనల్ని చూస్తూ ఉంటారు. రాబోయే యువతరం మొత్తం కూడా రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనల్ని చూస్తూ ఉంటారని మనం తెలుసుకోవాలి కదండి. ఎవరైనా కూడా దాని సగంగా మాట్లాడాలి కదా, అంతేగాని బట్టలు తీయడం గుండెలు తీయడం కాదు. అలా అర్థం చేసుకోవాలి మీరు అంటూ ఎంతవరకు సబు అది చెప్పండి మీరు. రాజకీయాల్లో దిగజారి మాట్లాడడం అనేది కాంగ్రెస్ పార్టీకే సాధ్యం.
మొత్తం అన్పార్లమెంటరీ భాష మాట్లాడడానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఇవాళ ముఖ్యమంత్రి గారు వాళ్ళ శిష్యులు తప్ప వేరే వాళ్ళు కాదండి. ఇవాళ దుర్మార్గంగా ఇవాళ ఎన్నికల్లో మీరు చూడొచ్చు, ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి స్థాయిలో చూడొచ్చు, 100 అడుగులు గొయ్యి తీసి బీఆర్ఎస్ పార్టీని టిఆర్ఎస్ పార్టీని మొత్తం సమాధి చేస్తామని చెప్పేసి మాట్లాడడం అనేది, ఒక 39 మంది శాసనసభ్యులు ఉన్నటువంటి పార్టీ కేవలం 1.8 ఓట్లతో ఇవాళ నువ్వు గెలిచి ఇవాళ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సుగుణారావు గారు మీరు చెప్పింది అర్థమైంది. చారి గారు ఫైనల్ గా మీరు చెప్పండి, ఈ రకంగా వ్యక్తిగతమైన దోషంలో ఎవరు మాట్లాడినా తప్పే, కాంగ్రెస్ వారు మాట్లాడినా తప్పే, బీఆర్ఎస్ వారు మాట్లాడినా, బీజేపీ వారు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా తప్పే. కానీ ఒక సీఎం హోదాలో ఉన్న వ్యక్తిని కేటీఆర్ గారు ఇలా మాట్లాడతాం, దాని గురించి మీరు ఫైనల్ గా మీ వర్డ్స్ లో చెప్పండి. ఒకటే, వాళ్ళ యొక్క 10 సంవత్సరాల అహంకారానికి ఇంతకంటే ఎగ్జాంపుల్ ఇంకేం చెప్పలేను. ఎందుకంటే 3 అడుగులు అనే ఒక మాట కానీ, వాళ్ళు మాట్లాడినటువంటి బట్టలు కూడా తీసుకొడతామనే మాట కానీ, ఇది ప్రజలు చూస్తున్నారు. ప్రజలు వీళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారు రేపు అధికారంలోకి ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టారు. రేపు లోక్సభ ఎన్నికల్లో వీళ్ళని ఏడబెట్టాలా, ఏం చేయాలా, ఎవరి బట్టలు కూడా తీయాలా, ఎవరు 3 ఫీట్లు ఎవరు 6 ఫీట్లు అనేది ప్రజలు నిర్ణయిస్తారు. సరే నీకు నోరు ఉంది కదా అని చెప్పేసి 10 ఏళ్ళు నేను ఇంకా మంత్రిగా పనిచేసిన, ఇంకా నేను కూడా మంత్రి అని ఇంకా అపోహలు కళల్లో ఉంటే మాత్రం ప్రజలు దానికి బుద్ధి చెప్తారు. ఇప్పుడు అన్పార్లమెంటరీ వార్డ్స్ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా మాట్లాడిందంటే దానికి ఏంది, నీ తెలివి అట్లా ఏడ్చింది కాబట్టి దానికి సమానం చెప్పడానికి నీ భాషలో చెప్పాలి. అదే శాస్త్రం చెప్పినట్టు కుక్క కాటుకు చెప్పు దెబ్బల మనిషికి ఏ విధంగా అయితే అర్థమవుతుందో నీ భాషల్ని అర్థమయ్యేటట్టు చెప్తేనే అప్పుడు కూడా మాకు కూడా అవకాశం ఉంటది. లేకుంటే రేపు పొద్దున ఇంకా 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 అన్పార్లమెంటరీ వాడొచ్చు. రేపు మేము ఏమి ఖండించకపోయినా, దాన్ని ఏం మాట్లాడకపోయినా, ఇంకా కూడా నీ నోరు అదుపులో పెట్టుకోకుండా నీ ఇష్టానుసారంగా మాట్లాడితే అప్పుడు దానికి బాధ్యులు ఎవరైతారు. కాబట్టి ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీ మీరు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మీద బురజాలను దాన్ని ఖండిస్తూనే ఉంది. మీరు అన్పార్లమెంటరీ మాట్లాడినంత మాత్రాన ఇప్పుడు ఆయనేమి చిన్నగా అయిపోవడం, ఆయన గౌరవం ఏం తగ్గదు. ప్రజలు గౌరవించింది కాబట్టి, రేవంత్ రెడ్డి నమ్మింది కాబట్టి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మేము 6 గ్యారెంటీలు నెరవేర్చామంటున్నాం. మీరు 50 రోజులకి మా ఇంటబడి ఏమే అంటారు. మేము 10 ఏళ్లలో మీ ఎంటబడినా చోటోడు ముందు శంకుదినట్ట ప్రజలకు ఏం పథకాలు నెరవేర్చలేదు. మేము ఆల్రెడీ 6 గ్యారెంటీల్లో 2 గ్యారెంటీలు కంప్లీట్ చేసినాం. ఒకటి ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా కరెక్ట్ ఇంకా 40 రోజుల్లో ఇంకా 50 రోజుల్లో 100% మేము ఇచ్చిన 6 గ్యారెంటీలు 100% ప్రజలకు నెరవేర్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీదే. మేము నెరవేర్చి చూపిస్తాం. మీలాగా మళ్ళీ అప్పులు తెచ్చి లక్షల కోట్ల అప్పులు తెచ్చి మళ్ళీ ఆ ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేయం. వచ్చేదాన్ని ఇన్కమ్ ని ఎట్లా పెంచుకోవాలా, ఈ రాష్ట్రానికి ఆదాయం ఎట్లా పెంచుకోవాలా, పెంచుకున్న తర్వాత మేము ఏ విధంగా అయితే గతంలో మీరు అవినీతి అడ్డగోలుగా ఇష్టానుసారంగా పథకాలు సద్వినియోగం చేసుకోరు, అవినీతి అనేది లేకుండా కార్పొరేట్ సంస్థలకు 100 ఎకరాలు ఉన్నటువంటి కార్పొరేట్ సంస్థలకు మీరు రైతు బంధు ఇచ్చినటువంటి దుర్మార్గమైనటువంటి పార్టీ మీది. మంత్రులకు 100 ఎకరాలు ఉన్ననికి రైతు బంధు ఇచ్చినటువంటి దుర్మార్గమైనటువంటి పార్టీ మీది. మేము అటువంటి మంత్రులకు కార్పొరేట్ సంస్థలకు 100 ఎకరాలు ఉన్ననుకో భూ కబ్జాదారులకు రియల్ ఎస్టేట్ దందా చేసేలకు మేము రైతు. థ్యాంక్ యూ సో మచ్ కేఎస్వి చారి గారు. అదేవిధంగా బీఆర్ఎస్ నేత మేకల సుగుణారావు గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే రానున్న పార్లమెంటరీ ఎన్నికల సమయంలో కూడా ప్రతి మాట కూడా తోటాలాగా పేలుతుందని చెప్పాలి. సభ్య సమాజం సిగ్గుదించుకునేలా కొంతమంది కొన్ని వర్డ్స్ని ఈ రకంగా మాట్లాడకూడదు. అది కూడా ముఖ్యమంత్రి స్థాయిలో ఎవరైతే ఉన్నారో వారిని మాట్లాడేటప్పుడు కూడా ఆచితూచి మాట్లాడాలని చెప్పి ప్రజలతో పాటు రాజకీయ విశ్లేషకులు కూడా చెప్పడం జరుగుతుంది. ఇదే వాటి స్పెషల్ డిబేట్. నేను మీ లక్ష్మీనాగ్. చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్. నమస్తే.